శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోసారి మనసున్న మారాజు అని అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. కూలీలు కాదు, వాళ్ళని శ్రామికులుగానే పిలవాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామాల అభివృద్ధిలో కూడా ఉపాధి శ్రామికులే కీలకం. వాళ్ళు లేకపోతే అసలు ఈ దేశం ఈ నిర్మాణం లేనే లేదు అని అన్నారు. దేశ నిర్మాణంలో ఉపాధి హామీ శ్రామికులదే కీ రోల్ అని కూడా పవన్ ఇవాళ మే డే సందర్భంగా కొనియాడారు. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. శ్రీదేవి గారు. రైట్, మే డే సందర్భంగా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రామికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదు, వీళ్ళు ఉపాధి శ్రామికులు అని పిలుస్తామని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఓకే, మనం కూడా ఇప్పుడు కార్మికులు అనొద్దు, శ్రామికులు అని పిలుద్దాము. వాళ్ళకి అసలు గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు ఈ విధంగా అండగా నిలిచారా? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి అందరికీ శుభ సాయంత్రం. అలాగే ఈరోజు శ్రామిక దినోత్సవం సందర్భంగా శ్రామిక సోదరులందరికీ, సోదరిమణులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు అండి. కూలీలు అన్నది పదం చాలా లైట్ వాడితే పదం. ప్రీవియస్ లో కూడా సరిగ్గా వినిపించట్లేదు కిరణ్ గారు. ఓకే అండి కిరణ్ గారు. వేరే వాట్సాప్ కాల్ వచ్చి ఇదేమో ఇదైంది. నేనేది ఏంటంటే, ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన పద్ధతిలో చాలా చూడముచ్చటగా అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ఉపాధి హామీ శ్రామికులతో ఆత్మీయ కలయిక ఎంత చక్కగా ఉంది చూడండి. ఎప్పుడన్నా నేను ఎప్పుడు పుట్టి పెరిగాక ఇటువంటి చూడలేదు. మేడే సందర్భంగా అంటే ఎర్ర చొక్కాలు చేసుకొని మేడే మేడే మేడే, అసలు మేడే మంద కాదు. దాని అర్థమే వేరు, దాని అర్థం అది, దాని కథ వేరు. అందుకే నేను పెద్దగా దాన్ని ఇష్టపడను. అది విశ్వకర్మ జయంతిని భారతీయులందరూ విశ్వకర్మ జయంతి అంటే పనిముట్లు తయారు చేసి మనకు అత్యంత మన గురువు, మన ఏ రకంగా పనులు చేయాలని చెప్పినటువంటి గొప్ప గురువు విశ్వకర్మ జయంతి జరుపుకోవాలని చెప్పి అంటారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఉపాధి హామీ శ్రామికులతో కూర్చుని ఆత్మీయ కలెక్ట్ చేసి వాళ్ళతో మనసులో మాట పంచుకున్నారు. ఆయన మనసులో మాట ఏ రకంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు, చక్కటి పదం. ఏ పని చేసినా సరే అది ఆ పని చేసే వ్యక్తిని మనం తీరవలసిందే. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఏదైనా సరే రిక్షా పుల్లర్ కానీ, లేకపోతే మన ఇంట్లో సహకరించే సర్వెంట్ మేడ్ కానీ, వారిని మనం గౌరవించాలి, ఆ పనిని గౌరవించాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. మా నాన్న నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను ఒకసారి ఏదో ఇంట్లో పనులు వస్తే ఒకసారి ఇలా చిన్నప్పుడు బాగా చేదరించుకుంటే మా నాన్న తిట్టారు నన్ను. ఎందుకు నువ్వు అలా చేదరించుకుంటావు, తప్పది, వాళ్ళందరూ లేకపోతే ఈ సమాజం లేదు, మనం వాళ్ళు కలిపితేనే సమాజం. సో వారు చేసిన పనిని ప్రతి ఒక్కరికి గుర్తించాలి, వారిని గౌరవించు, పేరుతో పిలవాలి, ఇంకోసారి వాళ్ళు చేస్తే నేను ఊరుకో అన్నా. సో ఈ రోజు వరకు నాకు బాగా గుర్తుంది. అంటే శ్రామిక వర్గాన్ని, పేద శ్రామిక కర్షక వర్గాలన్నిటి ఒక సమాజంలో భాగం. వారు లేకపోతే ఈ నిర్మాణం సాధ్యం కాదు కదా. తాజ్మహల్ ఎత్తిన కూలీలు ఎవరు అంటారు శ్రీశ్రీ గారు. తాజ్మహల్ నిర్మాణాల్లో షాజహాన్ కాదు కదా తాపి పట్టుకుని చేసింది ఎవరు? అలాగే అనేకమైన కట్టడాలు ఈరోజు పోలవరం నిర్మాణం చేస్తున్నా, రేపు అమరావతి పునర్నిర్మాణం చేసుకోబోతున్నా మోడీ గారు, చంద్రబాబు నాయుడు చెరువు టాపీ పట్టుకుని చేయరు కదా. దాన్ని చేసేది ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది శ్రామికులు దాని మీద పనిచేస్తారు. ఈరోజు బోర్డర్ సెక్యూరిటీ, బోర్డర్ లో మన చైనా సరిహద్దుల్లో రోడ్లు ఎంత వేగంగా వేస్తున్నాం, మరి ఎంత చేస్తుంది ఎవరు? అనేక ప్రాంత రాష్ట్రాల నుంచి వెళ్ళారు అక్కడ శ్రామికులు, అక్కడ ఉంటున్నారు, ఉండే రోడ్లు చక్కగా వేసి పెడుతున్నారు. హైయెస్ట్ బ్రిడ్జెస్ కడుతున్నాం. కాశ్మీర్ లో హైయెస్ట్ బ్రిడ్జ్ ఉంది, వందే భారత్ ట్రైన్ శ్రీనగర్ కేసు ఎలా చేసాం, పెద్ద టనల్ నిర్మాణం చేసాం. భారత్ శక్తి ఎప్పుడు లేని ఇది ఎలాగ పాసిబుల్? ఇంజనీర్సే కదా, కేవలం డ్రాయింగ్ పెట్టి గీసేసిన వాడు కాదు. ఆ యొక్క మూటలు మోసిన వాడు, ఆ యొక్క సిమెంట్ బస్తా ఎత్తిన వాడు, ఆ రాళ్లు ఎత్తిన వాడు, వారందరూ లేకపోతే అభివృద్ధి శూన్యం, సాధ్యం కాదు. అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు స్పష్టంగా చెప్పారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, అలాగే మీరు సేమ్ గౌరవం ఇవ్వాలి,
అదే ఆ రకంగానే ఎన్ఆర్ఈజిఎస్ ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఎన్ఆర్ఈజిఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అండి. ఇది దేశవ్యాప్తంగా పని లేనటువంటి, పని తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పని కల్పించే విధంగా వారికి పర్ డే మన రాష్ట్రంలో 307 రూపాయలు ఇస్తున్నాం. వారికి ఏదో రకం పని 100 రోజులు 10 దినాలు కల్పించాలి. పని లేదు, నాకు ఇబ్బంది పడుతుంది అంటానికి వీలేదు, వారికి ఏదో రకం పని కల్పించాలి. సో దాని ఆధారంగా గత ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 10,900 కోట్లు ఎంత అన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. ఆ యొక్క సొమ్ము మొత్తం 10,649 కోట్లు. దానిలో మొత్తం దగ్గర 7,000 కోట్ల వరకు వేతనాలు ఆ శ్రామికులకి, మిగతా 4,000 కోట్ల వరకు మెటీరియల్. సో ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇస్తున్న నిధులు, దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏ రకంగా నాకు చాలా ముచ్చటేసింది ఆయన రికార్డు చెప్పినప్పుడు. ఏంటి 21,544 గోకులాలట, 13,500 పశువుల తొట్టెలు, చూడండి దానిలో సూక్ష్మం, పశువుల తొట్టెలు. అలాగే పళ్ళ సంబంధించి ప్లాంటేషన్ 63,563. అలాగే ఎస్సీ ఎస్టీ, ఇది మళ్ళీ ఇంపార్టెంట్, ఎస్సీ ఎస్టీ వార్డుల్లో 4,000 కిలోమీటర్లు రోడ్లు వేశారు. ఎస్సీ ఎస్టీ వార్డుల్లో, ఇదేదో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ కాదు, ఎస్సీ ఎస్టీ వార్డుల్లో వేశారు. అలాగే అంతకుమించి వాళ్ళకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన కింద వారి యొక్క ప్రమాద బీమా చేయించడం, అదే కాక మళ్ళీ ఎస్బీఐతో కూడా ఎన్రోల్ అయ్యి వారి యొక్క వాళ్ళకి పరిహారంగా 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇప్పించడం. ఎన్ని ఎలా ఉందంటే, ఒక కుటుంబ పెద్దగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడింది అంటే మనసు విప్పి ఎంతో ఆహ్లాదకరంగా తన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, నిజంగా ఆత్మీయ కలిక అంటే నిజంగా నైతే వెరీ హ్యాపీ. నిజంగా ఒక ఆత్మీయ కలయికలను మనసులో మాట చెప్పుకుంటూ ఏ రకంగా చక్కగా వాళ్ళు ప్రోత్సహించారో ఇది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి విధానం మన ఇప్పుడు వరకు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా చూసుకుంటాం. నాకు తెలిసి మేడే రోజు ఉపాధి శ్రామికులతో కూర్చుంటూ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఐ సెల్యూట్ హిమ్. రియల్లీ చాలా బాగా చెప్పారు. వీరశేఖర్ గారు నమస్తే అండి. ఇవాళ ఆత్మీయ కలయికతో కార్మికులతో కూర్చొని ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. నిజంగా ఆయన ఇవాళ మనసున్న మహారాజు అనే మాటని 100% ఇవాళ అనిపించుకున్నారు అని అనుకోవాలా మనం. ఎందుకంటే నిజంగా శ్రామికులే లేకపోతే గనక ఈ దేశ నిర్మాణమే లేదు. అసలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మీరేమంటారు? మేడే మీ అందరికి, మనందరికీ కూడా, అలాగే శ్రామికులందరికీ ఈ మేడే శుభాకాంక్షలు. అలాగే చాలా మంది రాజకీయ నాయకులు మేడే సందర్భంగా కానీ, ఇతర కార్మికుల్ని ఉపోద్ఘించే సందర్భంలో కానీ వాళ్ళని తమ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం, మొట్టమొదటి నుంచి ఈయన ఒక డిఫరెంట్ గా భిన్నమైన రాజకీయం చేస్తాం. మనం ఆయన్ని ఫాలో అవడం తప్పితే ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ముందరికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఊహించలేని స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు చేయని పరిస్థితి, ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు ఫాలో అవ్వని పరిస్థితి. నిజంగా రాజకీయాల్లో 0 బడ్జెట్ లో డబ్బు ఖర్చు లేకుండా రాజకీయం చేయటం అనేది పవన్ కళ్యాణ్ గా సరిపోయింది. లక్షల మంది జనం, లక్షల మంది యువత ఆయన ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా అట్లా తర్వాత ఏంటి అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు. మేము ఒక పార్టీ నిర్వహించాం, జయప్రకాష్ నారాయణ గారు లోక్సభలో నేను 2009 కాంటాక్ట్ చేశాను. కానీ పార్టీ మంచిది, మీరు మంచి వాళ్ళు అని చెప్పి అనేవాళ్ళే కానీ ఇన్ని లక్షల మంది నిస్వార్థంగా అసలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ఆపేక్ష ఆయన మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అలా తరలి రావటం ఏంటి? ఈయన ఏది ఒక 100 మంది ఉన్న జనాభా ఉన్న ఒక గూడెంకి వెళ్ళి కోట్ల రూపాయలు, లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసి రోడ్డు సౌకర్యం కల్పించడం. ఆయన ఎక్స్పెక్టేషన్ కి అందరి పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది దేశ రాజకీయాల్లోనే ఈయనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది, చరిత్ర పుటల్లో ఈయనకు గుర్తింపు వస్తుంది. కానీ ఈయన ఫాలో అవ్వాల్సిన పరిస్థితి మిగిలిన రాజకీయ పార్టీలకి ఉంది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. నేను అనుకోవడం చాలా డిబేట్ లో చాలా చోట్ల చూసాము. ఇది అనుసరణీయమే, పవన్ కళ్యాణ్ ని అనుసరించడం తప్ప వేరే ఆయన్ని తర్కించే విషయం కానీ, లేకపోతే ఆయన గురించి
వేరే విధంగా మాట్లాడే పరిస్థితి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ రాజకీయ పార్టీకి లేదు అని చెప్పి మనకు పశుపక్షాదుల గురించి ఆలోచించిన, నిజంగా మూగజీవాల గురించి ఆలోచించిన అసలు ఏ మినిస్టర్ ఉన్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు అనేది ఇంతవరకు లేదు. 67 కోట్లు, సుమారు 67-70 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడో మనం చరిత్రలో చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుంటాం, అశోక్ బాబు చెరువులు తవ్వించడం ఇవి అని. కానీ పవన్ కళ్యాణ్ ముందు చెప్పుకునేది ఈ నీటి తొట్లు చెప్పుకోవడం కోసం కాదు, ఆయన చెప్పుకోవడం కోసం లేకపోతే దేనికోసం అనేది కాదు. ఆయన పూర్తిగా మోగ జీవాలను రక్షించాలి, వాటికి కనీసం నీటి సదుపాయం కల్పించాలి. స్వతంత్రం వచ్చి 70-75 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినా కనీసం కొన్ని గ్రామాల్లో నీరు ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదు. అట్లాంటిది అయినా అట్లాంటిది పశుపక్షాదుల గురించి కూడా ఆలోచించిన ఒక మంత్రి ఉన్నాడు అంటే, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఈయన చరిత్రను తిరగరాయడానికి వచ్చాడని చెప్పి మనకు అనిపిస్తా ఉంది. అండ్ పశువుల తొట్టెల్ని వీరశేఖర్ గారు, పశువుల తొట్టెల్ని 60.75 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయగలము అంటే అది శ్రామికుడికి, అది కట్టిన శ్రామికుడికే జయజయధ్వానాలు చేయాలని కూడా మాట్లాడారు. అంటే మేము ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ అంతగా కష్టపడి ఆ శ్రామికులు దాన్ని కంప్లీట్ చేశారు కదా, అది చాలా అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పేసి ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు చెప్తారు చెప్పండి, నిజంగా అట్లాంటి శ్రామికులకి జయజయధ్వానాలు ఎవరు చేస్తారు? వెళ్తా శ్రీశైలం వనంలో ఏదో క్యాంప్ లేకపోతే ఈ సమ్మర్ లో వెళ్తా ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకొని ఒక చిన్న దాంట్లో పోసి అక్కడ పెట్టి పశువులకు పెట్టి అది వీడియో చేసి పెడితేనే మనం ఎంతో మందిని దాన్ని వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ పశువులకి అక్కడ వాటర్ లేని పరిస్థితి, సమ్మర్ లో చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. అట్లాంటిది 67 నాకు తెలిసి దాదాపు 67 కోట్ల చిల్లర ఈ నీటి తొట్టులకి ఖర్చు పెట్టి 15,000 నీటి తొట్టులకి 67 కోట్లు దాదాపు ఖర్చు పెట్టినట్టున్నారు. ఖర్చు పెట్టి ఇంత చేయటం అనేది నిజంగా అసలు ఆయన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పి అనుకోవచ్చు. ఆయన చూస్తే జలసీ వేస్తుంది అని చెప్పి అనుకుంది. అది ఎంతో మంది ఇలా సమాజ సేవ చేసే వాళ్ళందరికీ ఆయన స్ఫూర్తిదాయకం అని చెప్పి చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు, ఇలాంటి రాజకీయం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి మనందరం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి. రైట్, మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శివపార్వతి గారు. నమస్తే అండి శ్రీదేవి గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రవికిరణ్ గారికి, అలాగే ఇంకొక తోటి ప్యానలిస్ట్ గారి పేరే, సో వాళ్ళకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి శ్రీదేవి గారు, ఏమంటారు? ఈరోజు ఆత్మీయ కలయిక సమావేశం చాలా చూడముచ్చటగా చక్కగా నిర్వహించారు. అండ్ అసలు చాలా తీరిగ్గా, అంటే ఆ కూర్చునే విధానం కూడా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఎంత ఓపిక్గా కూర్చుని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఎంత బాగా వింటున్నారు, ప్రతి ఒక్కరి మాట కూడా వాళ్ళకి అంత సమయం కేటాయించి వింటున్నారు. ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక లేడీ, ఆ విషయం నాకు చాలా బాగా అనిపించింది. ఓకే ఓకే ఓకే, చెప్పండి ఏమంటారు? అంటే ఇంతకు ముందు వికలాంగులు అని దివ్యాంగులు వీళ్ళేం పని చేస్తారు అన్నట్లుగా ఉపాధి హామీ ఆవిడ వెరీ క్లియర్ గా చెప్పారు. ఉపాధి హామీ పథకాల్లో వికలాంగులు మీరేం పని చేస్తారులే అని మాకు పని కల్పించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాక చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వబట్టి మాకు పని దక్కింది. నేను ఇంతకు ముందు కూడా చేయించాను కానీ ఎప్పుడు ఇంత మిగలలేదు, కానీ ఈసారి మాత్రం 307 రూపాయల చొప్పున మాకు అందుతుంది. అలాగే మాకు 100 రోజులు కాదు 150 రోజులు కూడా పెంచండి అని కూడా ఆవిడ రిక్వెస్ట్ చేశారు. ఈ రకంగా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఒక పెద్ద ఆయన అనంతపురం నుంచి వచ్చిన పెద్ద ఆయన, ఇందాక ఇప్పుడు మా తోటి ప్యానలిస్టులు కూడా పెద్దలు చెప్పారు, అంటే మనుషుల గురించే ఆలోచించని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళది, స్వార్థం పెరిగిన ఈ రాజకీయాల్లో దాచుకుందామా దోచుకుందామా అనే సిస్టంలో ఇప్పటి వరకు వస్తే, కూటమి వచ్చిన తర్వాత అంటే సామాన్య ప్రజల్ని ఒకవైపు
అలాగే అట్ ద సేమ్ టైం మూగజీవాలని అడవుల రక్షించటం, పర్యావరణం రక్షించటం, అంటే ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాటిని రక్షించుకోవడం, అలాగే మూగజీవాలని ఆ పర్యావరణంలో భాగమైన మూగజీవాలను కూడా ఆయన ఏ రకంగా ఎంత టేక్ కేర్ చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం అవుతుంది. ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు, ఆయన స్పందన ఎట్లా ఉంది, మూగజీవాల పట్ల గాని సామాన్యుల పట్ల గాని ఆయనకి ఉన్న విజన్ ఏంటనేది క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు గతంలో పశువుల్ని, అంటే ఇప్పుడు సపోజ్ పాడి పరిశ్రమ పశు సంవర్ధన శాఖలో ఎంత అవినీతి చేశారంటే, అసలు గేదెలు కొనకుండా గేదెలు కొన్నా అని ఒకే దగ్గర 2 లక్షలు 3 లక్షలు 8,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అంటే అది లేని పశువుల్ని క్రియేట్ చేసి పేపర్ల మీద లెక్కలు చూపించి 8,000 కోట్లు పై చీలుకు దోచేసుకున్నాం. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ సేకరించిన తర్వాత గోకులాలు దాదాపు ఇప్పుడు ఇందాక చెప్పినట్లు దాదాపు 13,000 పైచీలకు గోకులాలు కన్స్ట్రక్ట్ చేశారండి. దాని వల్ల రైతులకి ఎంత, అంటే పాడి పరిశ్రమ చేసుకునే రైతు ఎంత ఆనందంగా, అంటే ఏ చెట్టుకో దానికో కట్టేసుకునేవాళ్ళు, సరైన పోషణ లేక, సరైన నీడ లేక పశువులు కూడా ఇబ్బంది పడుతూ అనుకున్నంత ప్రోడక్ట్ కూడా ఇచ్చేది పరిస్థితి, అంత పాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వాటిని నీట్ గా గోకులాలు నిర్మించడం వల్ల వాటికి ఒక షెడ్డు, నీట్ గా ఒక మంచి వాతావరణంలో సరైన పోషణ, సరైన మేత అన్ని వేయడం వల్ల, వాటికి దానా అలాంటివి వేయడం వల్ల ఇప్పుడు ఎలాగో ప్రతి రైతు 4,000 రూపాయల పైన సంపాదించుకుంటున్నాడు. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నారని చెప్పడం చాలా పెద్ద ఆనందించాల్సిన విషయం. ఇది తీసుకొస్తే పెను మార్పు సంభవించినట్లే. అంటే ఎప్పుడైతే ఇన్నాళ్ళు వ్యవసాయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో, సరైన పంట ధర లేక, కూలీల రేటు పెరిగిపోయి, సరైన శ్రామికులు దొరక, పంటలు కోసే టైంలో కానీ, అక్కడ సరైన ధాన్యం సేకరించేప్పుడు కానీ కనీసం ఈ మ్యాన్ పవర్ లేకే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదే దానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే, రైతు ఎంత కోలుకుంటాడో. అసలు దేశానికి వెన్నుముక రైతు. ఆ రైతు కోలుకున్నాడంటే ఖచ్చితంగా గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుందంటే దేశం బాగుంటది. అభివృద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది. ఏది స్టార్ట్ అయినా గ్రామం నుంచి. ఆ గ్రామం గనక పుష్టిగా, సమృద్ధిగా, ఆర్థికంగా బలిష్టంగా ఉంటే, రైతు బాగుంటే, గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటే దేశం కూడా బాగుంటది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వినూత్నమైన నిర్ణయాలు ఆయన ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇందాక డిజిట్స్ తో సహా రవికిరణ్ గారు చెప్పారు, ఇంకా నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాదాపు 46,94,000 కుటుంబాలకు పని దొరికింది. ఈ గత సంవత్సరంలో దాదాపు 10,669 కోట్లు ఉపాధి హామీ పథకం కింద వెచ్చించారు. అందులో దాదాపు 6,000 కోట్లు వేతనాలకి, 4,000 కోట్లు మెటీరియల్ కి ఖర్చు పెట్టారు. ఈ రకంగా 24,23 పని దినాలు లభించాయి. 75,23,000 మంది శ్రామికులకి పని దొరికింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పని లేక అల్లాడి తెచ్చారు భవన నిర్మాణ కార్మికులు. కానీ ఏ కార్మికులు నా పని ఇవ్వండిరా బాబు, మీ 10,000 వద్దు, ఏమొద్దు, మీరు వేసే డబ్బులు వద్దు, వదిలేసి వాళ్ళకు వస్తున్న జీతాల్ని కూడా, వాళ్ళు కార్మికుల జీతాలను ఇంకోవైపు మళ్లించిన అవకాశాలు కూడా ఉండే కదా. అవకాశాలు అంటే ఇంకా ఆ పిచ్చి మద్యంతో మళ్లించి వాళ్ళ ఆరోగ్యాలతో కూడా అదొక ఆట ఆడారు. అది వేరే, అది ఇంకో మళ్ళీ డిస్కస్ చేస్తే అదొక పెద్ద తతంగం అవుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి, అంటే పని కూడా లేదు, పని కల్పించే పరిస్థితి కూడా లేదు గతంలో. మనకున్న సోర్సెస్ లో ఇప్పుడు ఏదో అద్భుతాలు చేయక్కర్లా, ఏదో అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇమీడియట్ తీసుకొచ్చి 20,000, 50,000, లక్ష ఉద్యోగం కల్పించక్కర్లా. ఉన్న వనరులని ఎలా యూటిలైజ్ చేశారో చూడండి. ఎంత పగడ్బందీగా, వెరీ ప్లాన్డ్ గా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అదే. ఇప్పుడు ఎప్పుడో ఏదో జరిగిద్ది, మనం అద్భుతాలు సృష్టిస్తామని కాదు, ఇక్కడ మనకున్న అవసరాలు ఏంటి, ఇప్పుడు ఇమీడియట్ గా మన చేతిలో ఏమీ లేకపోయినా మనం ఏం చేయగలం, ఇది ఆలోచన ఉండాలండి. అది విజన్ అండి. ఇప్పుడు మనకి గ్రామంలో ఇప్పుడు ఆయన చెప్పారు, వార్ రూమ్స్ స్టార్ట్ చేపిస్తున్నాను, ప్రతి చోట సమస్య ఉన్న చోట వాటర్
ఏదైతే వర్షపు నీరుని మనం ఒడిసి పట్టుకునేలాగా యువతలో చైతన్యం కలిగించాక యువతను కూడా సమ్మర్ క్యాంపుల్లో లాగా వాళ్ళకి వేతనం వచ్చేలాగా ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళని కూడా మనం దీనిలో ఇంక్లూడ్ చేద్దాం. ఇది ఒక పెద్ద విప్లవం అవుతుందండి. కంప్లీట్ గా గనక ఇది ఈ ఏవైతే ఆయన అనుకుంటున్నారో అది గనక ఇంప్లిమెంట్ అయితే అసలు మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రం గురించి దేశం అంతా చూస్తది మన వైపు. ఎందుకంటే ఎవ్వరూ చేయని విధానాలని ఆయన ఇప్పటికే ఈ పొలాల్లో ఈ చెరువులు తటాకాలు నిర్మించడం దగ్గర నుంచి, అంటే నీళ్ళని స్టోర్ చేయాలి, సమ్మర్ వస్తుంది, నీళ్లు ఉండాలంటే వర్షం పడ్డప్పుడు ఆ నీటిని మనం నిల్వ చేసుకోవాలంటే గుంతలు తవ్వి పెట్టండి, మనకి ఎంత వీలైతే అంత. దాదాపు 13,000 పైచీలకు పాండ్స్ ఏర్పాటు చేశారు. అంటే ఎంత స్టోరేజ్ ఆఫ్ వాటర్, దాదాపు 1 TMC వాటర్ ని స్టోర్ చేస్తున్నారు గ్రామాలు. అంటే ఇమీడియట్ గా కాలువలు రావు, అప్పుడు ఎండలకి ఉన్న నీరు భూగర్భ జలాలు ఇంకిపోతాయి. అలాంటి సమయంలో వర్షాకాలంలో వచ్చే 1-2 వర్షాలకు వచ్చే ఆ వరదని కూడా, ఆ నీటిని కూడా ఆ నిల్వ చేసే ఆలోచన, దానివల్ల మూగజీవాలకు కానీ రైతులకు కానీ లేకపోతే గ్రామాల్లో నీటి సమస్య కానీ తీరిద్ది. సో ఇట్లా విజన్ తోటి ఆయన ప్రతి విషయాన్ని, ఎందుకంటే వార్ రూమ్స్ దగ్గర ఇప్పుడు అసలు శ్రామికుల గురించి, అంటే మా పార్టీ జనసేన పార్టీలో నేను ఒక కార్యకర్తనైనందుకు గర్వంగా నేను కాలు ఎగరేసుకుంటా. ఎందుకంటే ఎవ్వరు చేయలేని విషయం పవన్ కళ్యాణ్ గారు గత 4 ఏళ్ల క్రితమే చేశారు. ఏంటంటే మా కార్యకర్తలకు ఏదన్నా అయితే వాళ్ళ కుటుంబానికి ఏంటి అని ఆనాడే ఆలోచించి అందరికి 5 లక్షల ప్రమాద బీమా కల్పించారు. మా అందరికి ఆయన కట్టేవాళ్ళు, మేము సంవత్సరానికి 500 కూడా కట్టలేని పరిస్థితిలో చాలా మంది ఉంటే వాళ్ళని అడగొద్దు, ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళని వాళ్ళు వద్ద, అది ఇంకొక ఇన్స్టాల్మెంట్స్ ఆయన డబ్బులు చాలా సార్లు ఇచ్చిన పరిస్థితి. 5 కోట్లు 10 కోట్లు ఎంత ఉంటుంది ఇచ్చేస్తాడు. మన జన సైనికులకి అడగొద్దు ఈసారి, మీరు కట్టేసేయండి ఈ సంవత్సరానికి అని చెప్పి ఆ రకంగా ఆయన ఎంతమంది అసలు వాళ్ళు ఎన్రోల్ చేసుకో సభ్యత్వం ఉన్న విషయం కూడా తెలియదు పాపం. కుటుంబాల్లో కొంతమందికి నిరుపేద కుటుంబాల్లో తాపీ పనులకు వెళ్ళేవాళ్ళు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోతే అది ఆఫీస్ దృష్టికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి నాయకులు వెళ్ళి వాళ్ళకి చేతిలో చెక్ పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు, అంటే ఎలా అంటే వాళ్ళకి ఇంకేం లేదు, ఊపిరి వచ్చినట్టుగా, కుటుంబానికి ఒక జీవం ఇచ్చినట్లుగా. అంటే ప్రధాన ఆదాయ వనరు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంటికి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటది అనేది ఆయన అంత స్పందిస్తారు. కాబట్టి ఒక నాయకుడుగా ఆయనకున్న విజన్ అనేది మనకి వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం అన్ని స్కీమ్లు అన్ని చూసాం. కాకపోతే ఇక్కడ ఈయన ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్పదనాన్ని నేను గమనించింది ఏంటంటే, ఉపాధి హామీ శ్రామికులకి ఎండ ఒత్తిడి ఉంటది, మీరు పొద్దున్నే 11 కల్లా ఫినిష్ చేసుకోండి, ఒకవేళ మిగిలితే 4 గంటలకు వచ్చి చేయండి, ఇబ్బంది ఏం లేదు, నేను చెప్తాను అధికారులు కానీ. మీకు ORS వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు, ఫుడ్, అసలు ఎవరు అంత సేఫ్టీ, ఇప్పుడు ఒక శ్రామికుడి గురించి అంత సేఫ్టీగా వాళ్ళకు వచ్చే వేతనాలనే దండుకున్నారు గతంలో. అసలు పనులే చూపించకుండా ఫ్రాడ్ లెక్కలతో నిధులు దోచేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో అంతకు ముందు చూసాము. ఏదో వచ్చి అంటే వాళ్ళు వచ్చి పని చేశారో లేదో కూడా తెలియదు, వీళ్ళే ఏలు ముద్దలు వేసుకొని ఇంతమంది 100 మంది వస్తే 200 మంది అని 300 దొంగ లెక్కలు వేసేసి వాళ్ళ డబ్బు తీసుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు పగడ్బందీగా లంచం అనే మాటే లేదు, తాట తీస్తా అని చెప్పి ఒక్కటే అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవ్వకుండా, మిస్యూజ్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు 120 రూపాయలు ఉన్న వేతనం 307 రూపాయలకు మేము చేయగలిగాము అని చెప్పి వెరీ క్లియర్ గా చెప్పారు. అది ఇంకోటి ఏంటంటే పంచాయతీరాజ్ శాఖలో ఉన్న అధికారులంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ ఉండి ఎంతో ఆనెస్టీగా వర్క్ చేసినా వాళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో లాబింగ్స్ చేసుకునే క్యాపబిలిటీస్ లేక వెనకబడి ఉన్న అధికారులు, మాకెప్పుడు వస్తాయిలే ఇంకా ప్రమోషన్స్, మా జీవితం ఇంతే, మాది ఎక్కడే తల్లారిపోవాలి అని ఒక నైరాశ్యంలో ఉన్న వాళ్ళని ఆయన అసలు ఎప్పుడైతే ఆ శాఖ బాధ్యతలు సేకరించారో ఒకటే ముందు చెప్పిన మాట ఏంటంటే, నాకు పని చేసే వాళ్ళు కావాలి, నిజాయితీ పరులు కావాలి, ఎవరైతే ప్రమోషన్స్ లేకుండా వర్క్ ఉండి స్కిల్ ఉండి ఎబిలిటీ ఉండి వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి అర్జెంట్ గా అని చెప్పి
అందరిని ఐడెంటిఫై చేసి ప్రమోషన్స్ అసలు వాళ్ళు కూడా ఊహించరు. ఇప్పటికి ఇది అవుతుందా, నాకు ఈ పొజిషన్ వస్తుందా, ఇది కల్లో ఐఏఎస్ నిజంలో అవ్వదు, ఇది కల్లోనే అయింది అనే వాళ్ళకి కూడా వాళ్ళ చేతిలో ప్రమోషన్ లెటర్స్ చూడంగానే వాళ్ళు ఆశ్చర్యపోయిన పరిస్థితి. సో అక్కడ గ్రామ స్థాయి నుంచి ఆయన ఎలాగా దాన్ని 1 by 1 ఎలా చేసుకొచ్చారో అలా చేసుకొచ్చారు కాబట్టే 24 స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానానికి వెళ్ళింది. రవికిరణ్ గారు, సర్పంచుల సంఘంలో సర్పంచులు చాలా గర్వంగా మీటింగ్ కి వెళ్ళినప్పుడు జాతీయ సభల్లో వాళ్ళు అసలు ఒక లేడీ ఎంత హ్యాపీగా ఒక లాస్ట్ టైం ఆవిడ ఆ మీటింగ్ కి వెళ్ళిందంట, మాది 24వ స్థానం, చాలా బాధతో వచ్చాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదు, కానీ ఈసారి మేము 2వ స్థానంలో మేము చేసిన పనులు ఇప్పుడు తీసుకోబోయే విధి విధానాలు ప్లానింగ్ చెప్తే అందరు అప్రిషియేట్ చేశారు, దేశవ్యాప్తంగా జరిగే ఆ మీటింగ్ లో మాకనేది ఒక గౌరవం దక్కిందని ఆవిడ చాలా హ్యాపీగా, ఒక సర్పంచ్ చాలా హ్యాపీ. మళ్ళీ మాట్లాడదాం. రవికిరణ్ గారు, భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన సంక్షేమ బోర్డును గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, అదందరికీ తెలిసిందే. అయితే ఆ నిధులను కూడా దారి మళ్లించి కార్మికుల పొట్టకొట్టింది. అయితే ఇప్పుడు జనవరి 25, 2025న వాళ్ళు ఒకటే మాట్లాడారు, కూటమి ప్రభుత్వమైనా తమ గోడును పట్టించుకొని సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికులు ఆ ఒక కోరిక కోరుకున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈరోజు కార్మికుల అంటే శ్రామికుల ఆత్మీయ కలయిక ముగిసిన తర్వాత వాళ్ళలో కొత్త ఆశలు చిగురించాయి అనుకోవచ్చా? కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? శ్రీదేవి గారు చక్కటి ప్రశ్న అడిగారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అన్నది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మన రాష్ట్రం కూడా ఉంది. వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే, మనం కట్టే బిల్డింగ్లు సెస్ కొంత పర్సెంట్ సెస్ వేస్తారు, ఆ సెస్ డబ్బులు దానికి వెళ్ళిపోద్ది, ఆ యొక్క ఫండ్కి వెళ్ళిపోద్ది, ఆ నిధికి వెళ్ళిపోద్ది. ఆ నిధిని లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ లో కార్మికులందరూ దానికి ఎన్రోల్ అవుతారు. ఆ శ్రామిక బిల్డింగ్ వర్కర్ కార్మిక అందరూ దానికి ఎన్రోల్ అవుతారు. అది ఆన్లైన్ లో కూడా ఉంటది, జస్ట్ కొడితే దాంట్లో డీటెయిల్స్ వస్తాయి. ఎన్నో లక్షల మంది ఉన్నారు, నా ఫిగర్ గుర్తు రావట్లేదు, ఎన్నో లక్షల మంది కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఆ యొక్క సెస్ నుంచి అనేకమైన 10 లక్షల పైన 10 లక్షల పైన ఉన్నారు కార్మికులు ఉన్నారు. ఆ వెబ్సైట్ ఉంది, దానిలో ఉంటే డైరెక్ట్ గా లైవ్ గా వచ్చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు నేను మా ఎమ్మెల్యే గారికి ఈశ్వరరావు గారికి ప్రశ్న అడగమని ఇచ్చాను. ఇదే ప్రశ్న, భవన నిర్మాణ కార్మికులు దాని మీద గత ప్రభుత్వం ఆ ఫండ్ ఏం చేసింది, దాని మీద విచారణ చేశారా, మన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఏం చేయబోతున్నారు, పునరుద్ధరిస్తున్నారా లేదా అని అడగమని చెప్పి నేను ప్రశ్న ఇవ్వడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో కూడా అడిగారు. అయితే మంత్రి గారు సమాధానం చెప్పారు. దాన్ని మంత్రి గారు కూడా ఏం చెప్పారంటే, గత ప్రభుత్వంలో ఉన్న సెస్ ఫండ్ కూడా వీళ్ళు దుర్వినియోగం చేసేశారు. యాక్చువల్ గా దాంట్లో అంటే అనేకమైన పథకాలు ఉంటాయి. పెళ్లి జరిగింది అనుకోండి, ఒక భవన నిర్మాణ కార్మిక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి జరిగితే వారికి ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే చదువులో ఏదైనా ఉంటే స్కాలర్షిప్ ఇస్తారు. పొరపాటున కాలం చేశారనుకోండి, మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తారు. సో ఏదైనా చెయ్యి కాలు ఇరిగింది అనుకోండి, దానికి డబ్బులు ఇస్తారు. ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. ఇది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అది ఆపేసిందండి. ఆపేసి ఆ డబ్బు కూడా సైడ్ ఏం చేశారు తెలీదు, దారి మళ్లించేశారు. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, ఆ ఫండ్ ఉంది కదా, ఆ ఫండ్ నుంచి మీరు డబ్బులు ఇవ్వండి ఆ శ్రామికులకి అంటే ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంకోటి ఏదో లెక్క చెప్పి దాని లెక్క చెప్పి ఏదో చేశారు. అలా కూడా మోసం చేశారు, మొత్తం ఆపేశారు. సో మంత్రి గారు మన అసెంబ్లీలో ఇచ్చిన రిప్లై ఏంటంటే, దీనిలో చాలా అవకతవకలు జరిగినాయి, దీన్ని మొత్తం విచారిస్తున్నాం. మన రామచంద్రాపురం ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు, మొత్తం విచారిస్తున్నాం, మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి త్వరలోనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అంటే దీన్ని సెటరేట్ చేయడానికి కొంత సమయం కావాలని చెప్పి అంటున్నారు. సో ఇది చాలా అత్యంత కీలకమైన పాయింట్ అండి. ఎందుకంటే డబ్బులు ఇస్తుందేమో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. కన్స్ట్రక్షన్ చేసే మళ్ళాంటోళ్ళు మీలాంటోళ్ళు బిల్డర్లు వాళ్ళు అందరూ కలిపి మనం సెస్ కడుతున్నాం. ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. రూపాయి రాకుండా ఇతర డబ్బుల్ని అత్త సొమ్ముడికి అల్లుడు దానం చేసినట్టుగా వాళ్ళు సంక్షేమం కోసం ఇస్తుంటే దీన్ని సైడ్ లైన్ చేసి ఏదో దేనిదాకా వాడేస్తున్నారు. ఇది వాళ్ళని మోసం చేయటం, వెన్నుపోటు పడవటం. అరే శ్రామికుల దగ్గర చెమట స్వేదానికి
వాళ్ళ శ్వేతానికి నువ్వు రూపాయి ఇవ్వట్లేదు, వేరే రూపాయి ఇస్తుంటే బెల నుంచి లాగేసి వెళ్ళిపోవడం సంక్షేమ పథకాలు కాదు, కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకు కల్పించలేదు రవికిరణ్ గారు. ఎంతవరకు కరెక్ట్ ఏమండి? సంక్షేమ పథకాలు కాదు, కనీస అవసరాలు కూడా కల్పించలేదు గత ప్రభుత్వ హయాంలో. కనీసం వాళ్ళ కోసం ఆ సౌకర్యాలు కూడా లేవు కదా. అవునండి, ఇప్పుడు మీ డబ్బు కాదు, ప్రభుత్వ డబ్బు కాదు, మీరేం ఖజానా నుంచి దాని నుంచి శక్తించి డబ్బు నింపట్లేదు, మీరు వాటాగా రూపాయి ఇవ్వట్లేదు. మీ డబ్బు కానప్పుడు మీరు దాని తీసి జలసా చేసి చేరికన్న వాటాకి మీరు ఎవరు అసలు? మీకేం అధికారం ఉంది? నన్ను అడిగితే దాని మీద కేసు పెట్టాలి, విచారించి మొత్తం కేసు పెట్టి దానికి సంబంధించిన వాళ్ళకి జైల్లో బొక్కలో చేయాలి. సో మా ప్రభుత్వం అయితే కమిటెడ్ గా ఉందండి. మంత్రి గారు అయితే అసెంబ్లీలో చెప్పారు, తప్పనిసరిగా దాన్ని మొత్తం అన్ని విషయాలు విచారించి బయట పెడతాం, అలాగే పునరుద్ధరిస్తాం అన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పునరుద్ధరించాలని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పాం. ఇది బాగా జగన్ గారి వాళ్ళ పార్టీ రారెట్టాదు, వాళ్ళకి అసెంబ్లీలో పని లేదు. మా పార్టీలు అటు నేను అందుబాటులో ఉన్నారు, మనం మాట్లాడదాం అంటారు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే మేడం. సత్యం గారు, ఇవాళ మే డే సందర్భంగా శ్రామికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు డిప్యూటీ సీఎం. అందులో ఒక హ్యాండిక్యాప్డ్ మహిళ కూడా మాట్లాడింది. మీరు కూడా ఆ మహిళ మాటలు వినే ఉంటారు. ఆవిడ మాట్లాడుతుంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అయితే మాకు 100 రోజులు కాదు 150 రోజుల పని దినాలు కల్పించాలి అని అన్నారు. ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో 150 రోజుల పనితీరు అనేది ఏ విధంగా ఉండాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మేడం, అది ఒకప్పుడు ఫస్ట్ లో పనికాహార పథకంలో దీంట్లో జనాలు విపరీతంగా వెళ్ళడానికి ఇష్టపడ్డారు, కానీ తర్వాత రోజుల నుంచి తర్వాత సంవత్సరాల్లో కూడా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. మాకు గిట్టుబాటు కావట్లేదని, మాకు సరైన విలువ ఇవ్వటం లేదని, మాకు మోసం జరుగుతుందని ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసిన తర్వాత మళ్ళీ పూర్వవైపు వచ్చిందని అనిపిస్తున్నాను. అంటే మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి విలేజ్ లో ఊళ్ళో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా, మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మనకు సరైన మన కష్టపడ్డదని సరైన కూలి వస్తుంది, సరైన రేట్ వస్తుంది, లేదా మనకి ఎక్కడ మోసాలు జరగవు, మనం పని చేసిందని మనకు డబ్బులు వస్తాయి, వేరే దొంగ మాస్టర్లు ఉన్నారు అనే నమ్మకంతో ఈ రోజు ఆ నమ్మకం అదే మాటలో కనిపిస్తుందండి. ఆ హ్యాండిక్యాప్ చెప్పింది అంటే ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎటువంటి మోసం జరగట్లేదు, అండ్ ఏమి అంటే వాళ్ళు డబ్బులు తీసుకోవడమా లేకపోతే మధ్యలో ఇంకెవరైనా తీసుకోవడం ఇలాంటిది జరగట్లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అవునండి, ఇప్పుడు మీకు ఈ స్కీమ్ వచ్చి 2004లోనే ఎప్పుడు వచ్చిందంటే కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి టైంలో. అంటే ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఏ మంత్రి అయినా ఇంత టైం స్పెండ్ చేయడం చూశారండి. ఏ మంత్రి అయినా సెలబ్రిటీ అయ్యింది, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయింది, ఎంచేపు కూడా పశువులు రావటానికి గుంటలు కట్టండి, అదే గుంటలు కుండీలు కట్టండి, లేదా చెరువుల్లో మీకు ఎకరం పొడవు ఉంటే కొంత 1 సెంటు 2 సెంట్లు పొయ్యండి, నీరు స్టాక్ చేసుకోండి, తద్వారా భూముల్లో నిల్వలు పెరుగుతాయి. తర్వాత ఇటువంటి రోడ్లు పల్లెటూరుకు రోడ్లు వేయడం, మంచినీటి సౌకర్యాలు కల్పించడం, మీకు ఎక్కడైనా మురికి నీరు ఉంటే మాకు చెప్పండి అన్నాం, చెత్తనమ్మ తడి చెత్త తీయండి, పొడి చెత్త తీయండి. సమాజానికి ఉపయోగపడే మంత్రి స్థాయిలో ఉండి అతను కింద స్థాయికి వెళ్ళి ప్రజల గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిష్కరించే మంత్రిని నేను నా అనుభవంలో నా 2 సంవత్సరాలు నేను ఇప్పుడే చూస్తున్నానండి. ఎవరైనా మంత్రి వస్తే ఏం చేస్తారంటే నాకో నా అనుచరుడికో చుట్టానికో ఒక 2000 ఎకరాలు రాయించుకుందామా, 20 రూపాయలకో 10 రూపాయలకో ఒక 4-5 వేల కోట్లు వెనకాల వేసుకుందామా, లేదా మా నాన్నగారికో మా మామగారికో కొండ ఆక్యుపై చేసి విగ్రహం కట్టించుకుందామా, లేకపోతే ఒక నీటి పారుదల ప్రాజెక్ట్ లాంటివి తీసుకుని ఒక కాంట్రాక్ట్ మా కమ్యూనికేషన్ 20% తీసుకుందామని చూసి మంత్రులనే చూసాం. కానీ ఈ రోజు వరకు కూడా తన ఊహించి ఆలోచించకుండా అమరావతిలో నా పాత్ర ఏంటి, లేదా అమరావతి ఎంత నేను త్యాగం చేసినా కానీ అసలు ఆ ఇన్విటేషన్ లో నా పేరు ఉందా లేదా, అసలు నా ఫోటో ఉందా లేదా కూడా చూడకుండా ఈ రోజున ఉపాధి కూలీల గురించి, లేదా పల్లెటూర్ల గురించి, పంచాయతీల గురించి, పంచాయతీ వ్యవస్థ అసలు ఎవరో కూడా అండి, అసలు ఎవరైనా ఒక హోమ్ మినిస్టర్, ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక రోడ్ అండ్ బిల్డింగ్స్, లేదా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, లేదా జాతీయ భారీ నీటి పాలసీ ఇటువంటి శాఖలు తీసుకుంటారు. కానీ ఈ రోజున ఎవరు తీసుకుంటారండి? పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి తీసుకున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా, పంచాయతీరాజు, అటవీ, పొల్యూషన్ ఈ రోజు ఎవరు తీసుకోవాలండి, ఎవరు తీసుకోవాలి శాఖలు తీసుకుని అయినా ఈ రోజున ఆ శాఖలు ఉన్నాయి, ఈ శాఖల్లో మనం కూడా చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగజేసాడంటే అది పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ వస్తుందండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటూ ఉంటారు చూడండి, నేను ట్రెండ్ ఫాలో అవునా, ట్రెండ్ సెట్ చేస్తానని. నిజంగా ట్రెండ్ సెట్ చేశారని నేను నిరూపించారు, భావిస్తున్నాను సార్.
నిజంగా అతను మనసున్న మనిషి. అందుకని బోలా శంకరుడు అంటారు. బోలా శంకరుడు ఎలాగైతే తన గురించి తను ఆలోచించకుండా తన సమాజం గురించి ఆలోచించడం కోసం తన కష్టాలు ఎలా అనుభవిస్తాడో ఇతను కూడా అన్ని కష్టాలని, అన్ని అవమానాలని అన్నట్లు భరిస్తూ కూడా కింద స్థాయి వాళ్ళ గురించి ఆలోచించి, గ్రామీణంలో ఉన్న రోడ్డు గురించి, గ్రామంలో మురికి నీరు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్న గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు మరొక 10 మంది రావాలని నేను భావిస్తున్నాను, నేను ఆశిస్తున్నాను మేడం. ఎస్, రైట్. థ్యాంక్ యూ అండి సత్యం గారు. రైట్, వీరశేఖర్ గారు, ఈ 5 ఏళ్లలో కొత్త పరిశ్రమలు, వనరులు ఏమీ లేవు. ఉపాధి కార్మికులకి పాపం ఏ పని కూడా లేదు. వాళ్ళు చాలా విధాలుగా నష్టపోయారు. ఒకవేళ పని ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు మొదటి నుంచి మనం మాట్లాడుకున్నట్లు కార్మికుల జీతాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించిన దాఖలాలు మనం చూసాం. అయితే ఇప్పుడు పరిశ్రమలు లేవు, ఉపాధి కోసం కార్మికులు వలసబాట పట్టాల్సిన పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. బట్ ఇప్పుడు ఈ ఉపాధి శ్రామికులకి ఎటువంటి పని దినాలు, ఎటువంటి వనరులు, ఇండస్ట్రీస్ ఇవన్నీ ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుందంటారు? చాలా మంచిది. మనం గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి అంటే ఉపాధి హామీ నిధుల్ని పక్కదారికి పట్టించారు. అంటే ఉపాధి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉపాధి శ్రామికుల వేతనాన్ని కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది గ్రామాల్లో చిన్న చిన్న రోడ్లు వేసుకోవటానికి, వాళ్ళ యొక్క రాజకీయంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టుల కోసం కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూరేందుకు లేని రోడ్లు వేసారో, ఉన్న రోడ్లు వేసి చూపించారో. మొత్తానికి ఈ ఉపాధి హామీ నిధుల్ని దుర్వినియోగం చేశారని చెప్పి చాలా వార్తల్లో చదివాము. మేము కూడా చాలా చోట్ల ఆర్టీఐ అడిగినప్పుడు తెలిసింది ఏంటంటే ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది అనేది అందరూ కనిపిస్తారు. ఎందుకంటే ఏ ఉపాధి హామీ శ్రామికుడిని అడిగినా గతంలో పని దినాలు కల్పించలేదు, ఆ నిధుల్ని దారి మళ్లించారనేది స్పష్టంగా ఉంది. గతంలో అంతకుముందు ఉండేది. అంతకుముందు వ్యవసాయ అనుబంధంగా కాలువలో తవ్వించడం, దాన్ని చట్టం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టడం, ఉపాధి హామీ పనులు ఖచ్చితంగా వ్యవసాయ అనుబంధంగా చట్టం చేయాలి, దానికి మాత్రం ఉపయోగించాలి. ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా తనున్నా ఇంకెవరున్నా కూడా వీటిని గ్రామాభివృద్ధికి నిజమైనది ఏంటంటే వ్యవసాయం. ఆ వ్యవసాయానికి సంబంధించిన అనుబంధంగా ఈ ఉపాధి పనులు అనేది పెరిగినప్పుడు రైతు యొక్క సంక్షేమ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, దానివల్ల గ్రామాభివృద్ధి జరుగుతుంది. ఇందాక జనసేన శివపార్వతి గారు చెప్పినట్టు గ్రామాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ అభివృద్ధి. 70% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి, వ్యవసాయ అనుబంధం మీద ఆధారపడి ఉన్న ఈ దేశం కాబట్టి ఖచ్చితంగా దేశాభివృద్ధిలో ఈ గ్రామాల యొక్క స్థానం అనేది చెప్పుకోవచ్చు. మన సీనియర్ జర్నలిస్ట్ గారు మాట్లాడినట్టు సత్యం గారు అసలు ఇలాంటి పనులు ఎవరు చేస్తారు అని చెప్పి, ఇలాంటి పనులు ఎవరు చేయడం కాదు, ఆయన ఒక దార్శనికమైన రాజకీయం చేయటం కోసం వచ్చాడని చెప్పి మనకు అనిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ శ్రేణుల గురించి, ఆయనతో పనిచేసే పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకున్నట్లు ఇంకా మనకు కనిపించడం లేదు. ఎక్కడా కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం కానీ, వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకు ఒక వృద్ధి కల్పించడం, మిగిలిన పార్టీలాగా వాళ్ళని నిలదొక్కునేటట్లుగా చేయటం, ఇట్లాంటి పనులు కాదు. అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన చేస్తుంది ముందు తరాలు చెప్పుకోవడానికి దేశ అభివృద్ధిలో గ్రామాలు పట్టుకోమలు, గ్రామాభివృద్ధే ఈ దేశ అభివృద్ధి. కాబట్టి ఇలాంటి శాఖ తీసుకోవటం అనేది ఆయన ఎంచుకొని తీసుకున్న శాఖ అని చెప్పి మనకు అనిపిస్తా ఉంది. ముందు అది ఎలా ఇచ్చారు, ఎలా తీసుకున్నాడు అని చెప్పి చాలా మంది పరిచయించాం, మాట్లాడుకున్నాం. కానీ ఈయన కావాలని చెప్పి ఈ శాఖను తీసుకొని ఇక్కడి నుంచే ఈ దేశ అభివృద్ధి, ఈ రాజకీయాల్లో మార్పు అనేది ఇక్కడి నుంచే ఉంటది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్లుగా మనకు కనిపిస్తాం. ఇంకో విషయం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క కార్యకర్తల్ని, పార్టీ కార్యకర్తలకి ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా గ్రామాల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా, కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ పార్టీకి సంబంధించిన లేకపోతే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరు లేక ఇంటర్ఫియరెన్స్ లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమం, అభివృద్ధితో పాటు సంక్షేమం, ఈ మూడు ఆయన దాంతో పాటు ఆయనకున్న మానవత్వ విలువల్ని ఇందులో జోడించి వాటికి సంబంధించి అభివృద్ధి చేయటం అనేది
అలా ముందు తరాల రాజకీయాలకు ముందు తరం రాజకీయాలు చేయాలనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ కి ఎలా ఫేస్ చేయాలి, దానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి, మనకున్న వెనకాల ఉన్న ఈ క్యాడర్ని కాపాడుకోకపోతే ఏంటి పరిస్థితి అనే విషయం ఇంతకు ముందు ఉన్న రాజకీయ నాయకుల్ని పార్టీలను చూసాం. కానీ ఇలాంటి ఏమీ పట్టించుకోకుండా ఈయన ధైర్యం ఏంటి అనేది ఎవరికి రాజకీయ విశ్లేషకులకు కానీ రాజకీయాల తలపడిన వాళ్ళకి కానీ కాదు. అసలు ఈయన తర్వాత రాజకీయం ఎలా చేద్దాం అనుకున్నాడు, వాళ్ళకి ఎవరికి ఉపాధి కల్పించకుండా, వాళ్ళకి ఎవరికి లబ్ధి చేకూరకుండా అసలు నెక్స్ట్ రాజకీయం ఎలా చేయగలుగుతాడు అనే విషయం మీదే సందిగ్ధంగా ఉన్నాం. అసలు ఈయన ఏం చేయబో అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఈయన చేసే పనులు చూస్తుంటే 100 మంది ఉన్న గ్రామానికి అన్ని కిలోమీటర్లు రోడ్డు వేయటం వెళ్ళారు. అసలు వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? అన్ని ఓట్లు 4 ఓట్లు 100 ఓట్లలో 50-50 వేసుకున్నట్టు ఎన్ని ఓట్లైనా 100 ఓట్లు మొత్తం పడినా కూడా అన్ని ఓట్ల కోసం చూసే పరిస్థితి, గ్రామంలో ఎన్ని ఓట్లు మనకు వస్తాయి, ఏ పని చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయని ఆలోచించే పరిస్థితిలో ఉంటే తన పార్టీని కార్యకర్తలు తన వెనకాల ఉన్న క్యాడర్ని ఎవరిని పట్టించుకోకుండా ఈయన ముందు అసలు ఇలాంటి రాజకీయం చేస్తున్నాడు, ఇలాంటి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ పశుపక్షాదులు కానీ ఈ ఉపాధి కూలీలు కానీ వీళ్ళు ఎవరో ఓట్లు వేసే వాళ్ళు కాదే, కానీ ఈయన ఎలా రాజకీయం చేయబోతున్నాడు అనేది సందిగ్ధంలో ఉన్న నేను ఒక్కనే కాదు, రాజకీయంలో ఉన్న ఈ రాజకీయాల గురించి ఈ అభివృద్ధి గురించి తలుచుకునే ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే ఈయన ముందు నెక్స్ట్ రాజకీయానికి నెక్స్ట్ ఎలక్షన్ కి ఎలా వెళ్ళబోతాడు, ఎవరికి లబ్ధి చేకూర్చుకున్నా ఈ వెనక ఎంతమంది ఇది ఎలా వస్తున్నారు అనేది ఇప్పటికే అర్థం కాని ప్రశ్న అని చెప్పి శివపార్వతి గారు మనకు అర్థం అవుతా ఉంది. అందరూ ఉంటుంది ఏంటి శివపార్వతి గారు అసలు ఊహకందని రీతిలో ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలు నిజంగా ప్రజలకి తప్ప ఇంకెవరికి అర్థం కావట్లేదేమో. అట్లీస్ట్ కార్యకర్తలతో అయినా డిస్కస్ చేస్తారా, మనం ఇది చేస్తున్నాము నెక్స్ట్ మీ పార్టీ కార్యకర్తలు మీరందరూ మీతో డిస్కస్ చేస్తారా, లేకపోతే అదే నేను అడుగుతున్నాను, మమ్మల్ని ఏమన్నా ఇలాంటి ముంచే ఐడియాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీరశేఖర్ గారు చెప్పింది వెరీ ప్రాక్టికల్ గా ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లో పొలిటికల్ పార్టీస్ అట్లా మౌల్డ్ అయిన విధి విధానం వల్ల ఇంకా అది తప్పితే అలా చేయకపోతే సస్టైనబిలిటీ లేని పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీస్ వచ్చేసాయి. సో అలా ఉన్న విధి విధానాన్ని ఈయన ఎంత అంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంటది. ఆయన తీసుకునే ప్రతి స్టెప్ మేమంతా బ్లైండ్ గా వెళ్ళిపోతాం, మనకేం వస్తుంది, మనకేమి రాలేదు, మనం ఫైనాన్షియల్ గా మనం గెటాన్ అయితేనే కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ మనం పని చేస్తాము, నాయకులైనా కార్యకర్తలైనా సంపాదించుకోవాలి ఇదే థాట్ లో చేసేసాయి పొలిటికల్ సిస్టమ్. భయపడుతున్నారు, మీరు ఏం చేస్తారు అనేది భయపడి చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. మీకు గర్వంగానే ఉంటుంది, బానే ఉంది, కానీ ఇక్కడ అసలు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. చెప్తానండి, టైం వేస్తే చెప్తా. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అధికారం లేనప్పుడే ఆయన ఏం చేయగలరు అనేది అందరికి ఆదర్శవంతంగా 3000 మంది రైతులు చనిపోతే ఆయన చేతిలో ఆయన పరిధిలో ఆయనకున్న చిన్న పరిధిలోనే 3000 మంది రైతులు కుటుంబాలకు వెళ్ళి నేనున్నాను అండగా భరోసాగా నిలబడ్డారు. ఒక కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్క జన సైనికుడు 100 రూపాయలు సంపాదించుకునే జన సైనికుడు కూడా 50 రూపాయలు ఖర్చు పెట్టి పక్క వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితిని, అంటే అంత ఆలోచన విధానాన్ని, ఒక సమాజ సేవ చేయాలి అనే ఒక దృక్పథాన్ని, ఒక 100 రూపాయలు ఉంటే ఏ బీరు తాగుదామో బిర్యానీ తిందామో అనే యువత, అలాంటి యువత అదే 100 రూపాయలు ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు దుప్పడు కొనిద్దాం, లేకపోతే వాళ్ళని ఏదన్నా మంచి బట్టలు కొనిద్దాం, లేదా వాళ్ళకి పర్మనెంట్ షెల్టర్ ఏదన్నా చూద్దాం, ఇలా ఆలోచించే దిశగా ఆయనకున్న అభిమాన గణాన్ని అభిమాన వర్గాన్ని అలా తయారు చేశారు. ఆయన సమాజ సేవకి దేశ సేవకి తయారు చేశారు. అలా సేవ చేస్తూ కూడా ఎవరికి వాళ్ళు ఎంపవర్ అయ్యే విధంగా ఇప్పుడు వెరీ క్లియర్ గా ఆయన ఒకటే విధానం చెప్పారు. మీరు గమనించినట్లయితే మా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన స్పీచ్ లో ఈరోజు
ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళొంచి పని చేయాలి. పని చేయకపోతే పని విలువ మీకు తెలియదు. పని విలువ తెలియకపోతే సంపాదన తెలియదు. మీరు ఎంపవర్ అవ్వలేరు. మీరు ఇంకొకరిని పోషించలేరు. ఇంకొకరికి ఆసరాగా నిలబడలేరు. మీరు పని చేయాలి. ఫోన్లు పట్టుకొని టీవీలు ఎదురుగా కూర్చోవడం కాదు. సెలవు వచ్చిందంటే పొలం వెళ్ళండి, వ్యవసాయంలో భాగం అవ్వండి, ఉపాధి హామీ పనుల్లో భాగం అవ్వండి, పని చేయండి. మనం కూడా శ్రామికులలాగా కష్టపడాలి. ఆ స్లోగన్ ఏంటి అంటే అవినీతి చేయండి, సంపాదించుకోండి కాదు ఆయన చెప్పేది. కష్టపడండి, మీకున్న ఛానల్స్ ని యూటిలైజ్ చేసుకోండి, మీకున్న వనరులను యూటిలైజ్ చేసుకోండి, మీ మేధాశక్తిని తీయండి, 10 మందికి ఆసరాగా నిలవండి, మీరు 10 మందికి పని కల్పించేలాగా వెళ్ళండి. అలా ఎంపవర్ చేస్తారు. అలా ఎవరైనా వస్తే లీడర్స్ కానీ, మా పార్టీలో ఉన్న ఎంటర్ప్రైనర్స్ లీడర్స్ ఎంటర్ప్రైనర్స్ గా ఎంతో మంది ఇప్పుడు అవుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయన ఒకవైపు షూటింగ్ చేస్తున్నారు, పొలిటికల్ సిస్టమ్ లో నిర్విరామంగా పనిచేస్తున్నారు, అట్ ద సేమ్ టైం సమాజ సేవ చేయడానికి ఆయనకు వచ్చిన ఆదాయాన్ని ఎలా ప్లాన్ చేశారు. ఇది అంతా ఒక ఆయన ఒక కేస్ స్టడీ లాగా మాకున్నాడు. ఎంత పెద్ద కేస్ స్టడీ మా ఎదురుగా ఉంటే ప్రజల సమస్యల్ని కూడా చాలా ప్రశాంతంగా వింటున్నారు. చాలా అది మెయిన్. ఆ టైం కేటాయించడం అది రూట్ కాజెస్ ని ఒక సమస్య వినంగానే అది ఎంత క్లియర్ గా రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఎలా మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ శాఖకి అనుసంధానం చేయాలి. ఇది ఎలా చేయడం, అది ప్లానింగ్ కమిషన్ చేయాలి. ప్లానింగ్ కమిషన్ ఓన్లీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద ఫండ్స్ టు ద సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ కానీ స్టేట్స్ కానీ ప్లానింగ్ కమిషన్ మాత్రమే రెవెన్యూ ఫండ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయగలదు. సో వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళు ఏదో రెవెన్యూ ఫండ్స్ ని ఎలాగా వీళ్ళు మళ్ళిస్తారు ఉపాధి హామీ పథకానికి, ఎంత బేర్ చేయగలరు. ఇలా ఒక పెద్ద మొత్తంలో వ్యవసాయానికి అనుసంధానం చేస్తే పని దినాలు పెరిగితే వేతనాలు ఇవ్వగలమా లేదా, దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగితే రైతుల్లో కూడా డబ్బులు వస్తాయి, తద్వారా ట్యాక్సులు వచ్చి తద్వారా గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది అక్కడ. సో అది ఇది బ్యాలెన్స్ అవుద్దా లేదా, దీనికోసం ఎంత మేధోమథనం చేస్తున్నారు ఆయన. ప్లానింగ్ కమిషన్ తో కూడా డిస్కస్ చేసి దాని సత్వరమే బాధ్యత తీసుకునేలాంటి ఆ రూట్ కాజ్ ని కూడా ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎలా చెయ్యాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దీన్ని ఎలా ఫ్రూట్ఫుల్ అయ్యేలాగా అయ్యే వరకు ఎలా పట్టాలి, అవ్వడానికి అవకాశాలు ఎలా చేర్చిక్కించుకోవాలి, ఇవన్నీ ఆయన కనిపిస్తానే ఉంది. ఏదో ఒక నడిచొచ్చే డిక్షనరీ లాగా ఆయన చేసే పనులు, ఆయన చేసే విధి విధానమే ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ లో కూడా ఓట్లు ఎలా పడతాయి అని అన్నారు ఇందాక. ఒక గ్రామంలో పని లేక బాధపడే వాళ్ళకి పని దొరికినప్పుడు, పశువులు పెంచుకునే వాళ్ళకి ఆ పశువుల ద్వారా ఆదాయం పెరిగిన రైతుకి, పంటలు పండించుకునే ఈ ఉపాధి హామీ గనక వ్యవసాయానికి అనుసంధానం చేసే రేపు రైతు ఎలా బాగుపడతా ఆ రైతు, ప్రతి గ్రామంలో రోడ్డు లేని గ్రామాల్లో రోజు ముళ్ళు గుచ్చుకొని నడిచి రోడ్డు లేక ఏదైనా తెచ్చుకోవాలన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లేక ఆ బరువులు ఎత్తుకొని ఆ చిన్న చిన్న లోనాల మీద వాటి మీద ప్రమాదాలకు గురయ్యి ఇలా ట్రాన్స్పోర్టేషన్ లేక ఇబ్బంది పడే వాళ్ళకు కలిగిన సౌకర్యంతో వాళ్ళ బుర్రల్లో ఆలోచన కలగదా, ఎవరు ఇదంతా చేశారు, ఎవరి వల్ల అయ్యింది ఇది. ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన వస్తుంది, మారుతున్నారు. ఇప్పుడు ఏదో డబ్బులు ఇచ్చాము ఓట్లేస్తామనే పరిస్థితి పోయింది. అలాంటి పరిస్థితి ఉంటే కూటమికి ఆ నోట్లు పడవు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖర్చు పెట్టినంత ఏ పార్టీ ఖర్చు పెట్టలా. గత ఎన్నికల్లో ఒక్కొక్కరికి 5,000 10,000 ఇష్టానుసారంగా డబ్బు పంచారు, ఆయన గెలిచారు. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మానవ ఆలోచన విధానాన్ని మారుస్తున్నారు, సరి చేస్తున్నారు కరెక్ట్ గా. ఎందుకంటే ఒక రకంగా ఒక మూస ధోరణిలో వెళ్తున్న ఒక పొలిటికల్ సిస్టమ్ ని ఒక బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పొలిటికల్ సిస్టమ్ ని సెటరేట్ చేశారు ఒక రకంగా చెప్పాలండి. రవికిరణ్ తో మాట్లాడదాం. రవికిరణ్ గారు, ఉపాధి శ్రామికులకు 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్రమాద బీమా ఇవ్వడానికి ఎస్బీఐతో ఒప్పందం కూడా చేసుకుంది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఎలా చేస్తారు ఈ ఇంప్లిమెంటేషన్ అంతా? అది మాకు తెలియదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే విన్నాము, దాని విధి విధానాలు ఏంటి అన్నది రేపు ఏమన్నా మరి ఇంకా పూర్తి వివరాలు వస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఒకటి, అసలు ఎన్ఆర్ఈజీఎస్ పథకం ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు వ్యవసాయ పనులు ఉంటాయండి గ్రామాల్లో. గ్రామాలు మనకు పట్టుకోమ్మ వ్యవసాయ పనులు సంవత్సరం 360 రోజులు ఉండవు, మా అయితే 100 రోజులు ఉంటాయి. మిగతా 265 రోజులు ఖాళీగా ఉండటం జరుగుతుంది. వాళ్ళకి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2004-05లో ఒక చట్టం తీసుకొచ్చి వ్యవసాయ పనులు లేని సమయంలో, ఉన్న సమయంలో కాదు, చట్టం చాలా స్పెసిఫిక్ గా ఉంది. వ్యవసాయ పనులు లేని సమయంలో
100 రోజులు పనిదినాలు కల్పించాలి. అది ఏ రకంగా కల్పించాలి అంటే ఆ గ్రామంలో మౌలిక వసతి ఎసెట్ క్రియేషన్ జరగాలి. మౌలిక వసతులు కన్నా ఎసెట్ క్రియేషన్, ఉదాహరణకి పార్కులు, రోడ్లు, లేకపోతే ఇల్లు నిర్మాణము, లేకపోతే పాఠశాలలో గోడ కట్టడము, లేకపోతే రూమ్ కట్టడము, లేకపోతే బరియల్ గ్రౌండ్ ని సెట్ చేయడము, లేకపోతే ఇందాక అన్నట్టు అలాగే అంగన్వాడీ కేంద్రాలు, పిహెచ్సిలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు ఏదైనా ఉన్నాయి. అది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద స్టేట్ కి వదిలేస్తారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారు. 100% డబ్బులు ఉండదు దాంట్లో. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మానిటరింగ్ అండ్ దెన్ దే హావ్ టు సబ్మిట్ ద రిపోర్ట్స్. వాళ్ళ ప్రపోజల్ దే హావ్ టు సబ్మిట్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్ర రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ప్రపోజల్ ఇస్తాం. మనకి పశువుల తొట్టులు కావాలి, మనం ప్రపోజల్ ఇస్తాం. అయితే ఓకే కట్టమంటారు. లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు కట్టుకుంటాం. లేదా పంచాయతీ కార్యాలయాలు ఉండవు, అది కట్టుకుంటాం అంటే కట్టుకోమంటారు. అంటే డిసైడ్ చేయదు, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయదు. ఎసెట్ క్రియేషన్ జరగాలనేది కేంద్ర ఆబ్జెక్టివ్ ఏంటి? అక్కడ ఎసెట్ క్రియేట్ అవుతుందా లేదా? తడి చెత్త పొడి చెత్త ఆ గ్రీన్ కట్టారు, ఎసెట్ క్రియేట్ అయింది కదా, ఎసెట్ క్రియేట్ అయింది కాబట్టి అది గ్రామాల్లో ఏదో రకంగా ఉపయోగించుకుంటారు అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అది సక్రమంగా మార్గంలో ఉపయోగించి దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు మొత్తం మనం కులం చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అన్నా సరే ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు తినే బ్యాచ్ కానీ ఏ ప్రభుత్వం అన్నా, నేను దానికి దీనికి అన్నా ఏ ప్రభుత్వం అన్నా ఏ రాష్ట్రంలో తినే బ్యాచ్ ఎక్కువ, దొంగ మస్తర్లు వేయటం తినే బ్యాచ్ ఎక్కువ. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీలో చెప్పారు, కంచే చేను వేస్తే అన్నట్టు మన ఎన్ఆర్ఈఎస్ డిపార్ట్మెంట్ ఇది టాప్ మోస్ట్ డైరెక్టర్ స్థాయిలో డబ్బులు తినేశారు. సో ఆ వ్యవస్థను మొత్తం మార్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అది గొప్పదనం. దానివల్ల మనం మంచి ఫలితాలు చూడబోతున్నాం. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శివపార్వతి గారికి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి, వీరశేఖర్ గారికి, అలాగే ఫోన్ ఇన్ అందుబాటులో వచ్చిన అక్షర సత్యం గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపు